ఇంత భాగ్యాన్ని కలిగించారంటే అది స్వామివారి ఎంత ఉన్నత స్థితిలో ఉన్నారనేది మీరు ఆలోచించుకోవాలి. ఈ మొదటి సంవత్సరం ఇంకా సంవత్సరం కూడా పూర్తోలేదు, పుష్పయాగం చేయించుకుంటారు. పుష్పయాగం తిరుమలలో ఎందుకు చేస్తారు? బ్రహ్మోత్సవాలు అన్ని అవంగానే పుష్పయాగం చివరి రోజు ఉంటుంది. సమస్త దోషాలు పరిహారం చేసే యాగం పుష్పయాగం. పూజలందరూ చేసేది పుష్పయాగం అని చెప్పి అన్నమాచార్య వారు పాడతారు. మనం ఏ పూజ చేసినా కానీ, మానసిక పూజ చేసినా, శారీరక పూజ చేసినా, మంత్రంతో పూజ చేసినా అది పుష్పయాగమే అవుతుందంట. ఆయనకి పుష్పాల్లా చేరుతాయి అంట. ఏ పుష్పం ఇవ్వమన్నాడు స్వామి చెప్పండి? మానస పుష్పం ఇవ్వమన్నాడు. ఇవన్నీ కూడా మనసు అవ్వాలి, మనంతా కూడా మానసిక పుష్పం ఇవ్వాలి మనం స్వామివారికి. ఫస్ట్ పుష్పం ఏది? క్షమా పుష్పం. క్షమిస్తారు అందరినీ? క్షమాపుష్పం ఇవ్వమన్నాడు. సమస్త భూతదయ పుష్పం అంట రెండోది. అంటే ఒక మనుషులే కాకుండా అన్ని భూతాలు, అన్ని ఆకులు ఉంటాయి కదా, జంతువు జాలాలన్నీ కూడా, అన్నిటి మీద, వృక్షాలు అన్నిటి మీద సమస్త భూతదయ పుష్పం ఇవ్వమన్నాడు. రెండో పుష్పం ఆయన. ప్రేమ పుష్పం అంట మూడోది. అందరి మీద ప్రేమ చూపించాలని, ప్రతి ఒక్కరి మీద, అంటే మనుషులే కాకుండా అన్ని జీవుల మీద కూడా. ఇటువంటి పుష్పాలు నాకు ఇవ్వమన్నాడు స్వామి. చామంతి, మల్లి, జాజి కాదు, ఇవన్నీ మానవ స్వరూపాలు అన్నమాట. ఇవన్నీ ఇవ్వాలి మనం స్వామికి. అత్యంత ఆదృతగా చేసుకునే యాగం ఇది. మీరు ఎన్ని యాగాలని చేయండి, స్వామికి పుష్పయాగం అంటే వెంకటేశ్వర స్వామి అత్యంత ప్రీతిగా. ఓం గోదారమణ గోవింద పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయ